నల్గొండ జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రవి చెప్పండి, పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అక్కడ వరద బీభత్సం కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కదా, ఏంటి వివరాలు? నవీన్, హైదరాబాద్ అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షానికి హైదరాబాద్ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి మూసీ వరద ఉధృతికి మూసీ ప్రాజెక్టు 4 గేట్లు అయితే తెరుచుకున్నాయి. మరోపక్క యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి ఆ చౌటుపల్లి మండలం నేలపట్ల నుంచి వర్కట్పల్లికి వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో ఉన్న వాగులో ఓ కారు చిక్కుకుంది. అయితే ఓ పెళ్లికి సంబంధించి వర్కట్పల్లికి వెళ్ళేటటువంటి ఆ కారు రూట్ తెలియకపోవడంతో ఆ వాగులో చిక్కుకుపోయింది. ఆ కారులో 7 అయితే ప్రయాణిస్తున్నారు. అయితే ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా వారందరూ కూడా బయటపడడం జరిగింది. ఉదయం వెళ్ళినటువంటి అక్కడ స్థానికులు మళ్ళీ కారులో ఉన్నటువంటి సామాగ్రిని తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ మూసీ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండడంతో కారుని బయటికి తీసుకొచ్చే సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ నుంచి మూసీ ఉధృతంగా ప్రవేశించడంతో ఒలిగొండ మండలం భీమలింగం సంగం కత్వ వద్ద ఉన్న ఆ బ్రిడ్జి, లో లెవెల్ బ్రిడ్జి పై నుంచి కూడా మూసీ ఉధృతంగా ప్రవేశించడంతో ఆ సమీప గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. మరోపక్క మూసీ దిగువ పరివాహక ప్రాంత ప్రజలను కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. మూసీ ప్రాజెక్టు నిన్న రాత్రి 14,000 క్యూసెక్కులు లాగా 4 గేట్లను అయితే తెచ్చారు. ప్రస్తుతం 4,000 క్యూసెక్ల నీరైతే హైదరాబాద్ ఎగువ నుంచి మూసీ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తుంది. అదే స్థాయిలో 4,000 క్యూసెక్ల నీళ్ళు అయితే ప్రస్తుతం 4 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పులిచింతల ప్రాజెక్టు కూడా వస్తున్నటువంటి దాదాపు 45,000 క్యూసెక్ల నీటికి సంబంధించి 2 ప్రాజెక్టు గేట్లను అయితే ఎత్తి దిగువకు విడుదల చేసిన పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అత్యంత రాష్ట్రంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో 15.9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే కురిసింది. ఇక నల్గొండ జిల్లా శాలిగౌరవరంలో 14 సెంటీమీటర్లు, అదేవిధంగా అడవులు కూడా దాదాపుగా 13 సెంటీమీటర్లు, చౌటుపల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం, సూర్యాపేట జిల్లాలో నడిగూడెంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మళ్ళీ కూడా వర్షపాతం భారీగా వర్షాలు కురిసే నేపథ్యంలో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలను కూడా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం ఎక్కువగా ప్రవహించేటటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒలిగొండ మండలం భీమలింగం కత్వ కావచ్చు, అదేవిధంగా బూదన్పోచంపల్లి ఆ సమీప ప్రాంతాల్లోని ఆ లో లెవెల్ కెనాల్ నుంచి మూసీ ఉధృతంగా ప్రవేశించడంతో సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క సూర్యాపేట జిల్లాలో కోదాడ పెద్ద చెరువు కూడా ఉధృతంగా ప్రవేశించడంతో ఇటు అనంతగిరి వెళ్ళేటటువంటి రహదారిపై భారీగా వరద ప్రవాహం రావడంతో డివైడర్లను పలగొట్టి వరద ప్రవాహాన్ని పక్కకు మళ్లించడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి భారీ వర్షానికైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక కారు కొట్టుకుపోగా మూసీ వరద ఉధృతి అయితే కొనసాగుతూ ఉంది. నవీన్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.